స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని వేసుకొని చేత్తో మెదిపితే పౌడర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే కళాయిలోకి 5 ఎండుమిర్చిని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి. అదే కళాయిలోకి ధనియాలు 3 టేబుల్ స్పూన్లు వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ రెండింటిని కూడా దోరగా వేయించుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత లాస్ట్లో జీలకర్ర వేసుకోవాలి. వీటిని కూడా పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ముందుగా ఇవి పౌడర్ చేసి పెట్టుకోండి. మళ్ళీ అందులోకి వేయించుకున్న కరివేపాకు, ఉప్పు, చింతపండు, చిన్నులపాయలు వీటిని కూడా వేసుకొని పౌడర్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కరివేపాకు పౌడర్ రెడీ.